కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద ఆయిల్ ట్యాంకర్లో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న కిర్లంపూడి పోలీసులు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాలను తనిఖీ చేస్తుండగా వచ్చిన సమాచారం మేరకు విశాఖపట్నం నుండి చెన్నై వైపు వెళ్లే ఆయిల్ ట్యాంక్ లారీలో గంజాయి ప్యాకెట్లు తరలిస్తుండగా పట్టుకుని సుమారు 7 లక్షలు విలువ చేసే గంజాయిని, ఆయిల్ ట్యాంకర్ లారీని, 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్ రిపోర్ట్తో సహా ఆనరబుల్ జేఎఫ్సీ కోర్టు ప్రతిపాడు వారి యొక్క జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం ఈరోజు మనం హాజరుపరుస్తున్నాం. పట్టుబడినటువంటి ప్యాంగి సన్యాసరావు, కైసర్ల దివాకర్ అనే వారిపై ఇదివరకే గంజాయి కేసులు ఉన్నాయి. సో వీళ్ళు కాకుండా ఇంకొక 2 ముద్దాయిలు పరారీలో ఉండడం జరిగింది. వాళ్ళను కూడాను మా యొక్క టీంలు అతి త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మా ఎస్పీ గారు అయినటువంటి విక్రాంత్ పాటిల్ సార్ యొక్క ఆధ్వర్యంలో మన డిస్ట్రిక్ట్ వైడ్ మనం స్పెషల్గా టీమ్స్ని ఏర్పాటు చేస్తున్నాం. దాని పరంగానే హైవే మీద ఉన్నటువంటి 9 పోలీస్ స్టేషన్స్లో కూడా, మన సబ్ డివిజన్లో ఉన్నటువంటి 9 పోలీస్ స్టేషన్స్లో కూడా 24 అవర్స్ కూడా స్పెషల్ టీమ్స్ తిరుగుతున్నాయి. సో దయచేసి గంజాయి ఇన్ఫర్మేషన్ ఉన్నా, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ వివరాలు ఉన్నా మాకు తెలియజేయాల్సిందిగా కిర్లంపూడి పోలీసు వారి తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాం. ఈ కేసులో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయినటువంటి మా సిఐ జగ్గంపేట వారు, ఎస్ఐ కిర్లంపూడి వాళ్ళు, అదేవిధంగా మా కిర్లంపూడి స్టాఫ్ వాళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. పరారీలో ఉన్నటువంటి 2 ముద్దాయిలను కూడా మేము అతి త్వరలో పట్టుకుంటామని తెలియజేస్తున్నాం.